హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవెన్ స్టాక్స్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాం కదా, నిఫ్టీ ఎంత పెరిగింది, సెన్సెక్స్ ఎంత పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగింది అని చెప్పేసి. ఓకే, జస్ట్ దాని ఫాలోఅప్గా మీకు ఆల్రెడీ చెప్పాను నేను నిఫ్టీ 50 స్టాక్స్. ఓకే, అంటే నిఫ్టీ ఒక ఇండెక్సే మీకు 100% పెరిగినప్పుడు ఓకే, అందులోని కాంపోనెంట్స్ ఎలా పెరుగుతాయి. ఇది ఒక కోవిడ్ యొక్క క్రాష్ ప్లస్ రికవరీ ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనకి. ఓకే, ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు, మరి ఫ్యూచర్లో జరుగుతుందో లేదో తెలియదు. ఓకే, అంటే ఇంత సడన్గా పడిపోవడం, మళ్ళీ ఇంత షార్ప్గా రికవరీ రావడం, ఇదంతా ఏంటో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ అనమాట. ఎనీవే, మనకి దీని ఫ్యాక్టర్స్ ఏంటనేది మనకు అందరికీ తెలుసు. ఏంటంటే యూఎస్లో ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్, ఎక్కువ లిక్విడిటీ వచ్చేసింది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కరోనా కేసెస్ ఓకే, కొన్ని కంట్రీస్లో ఓకే కంట్రోల్ కూడా అయిపోయినాయి. ఇదంతా ఓకే, బట్ ఏంటంటే మేజర్ లిక్విడిటీ అనమాట. లిక్విడిటీ ప్లస్ మన కంట్రీలోకి ఈ అమౌంట్ వచ్చి పడడానికి కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ వరల్డ్ వైడ్ బాగా తక్కువ అయిపోతుంది అనమాట. రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వరల్డ్ వైజ్ బాగా తగ్గిపోతున్నాయి. ఇవి రెండు ఫ్యాక్టర్స్. ఓకే, అమౌంట్ ఏమో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. ఓకే, బట్ వాళ్ళ కంట్రీలో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామంటే అక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు ఎవడలేడు. ఓకే, కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఫండ్ హౌస్లోనో పెట్టుకుంటారు. వాళ్ళు ఫారెన్ ఎఫ్ఐఎస్ వచ్చేసి వాళ్ళ అమౌంట్ని తీసుకొచ్చి మన కంట్రీలో పెడతారు. ఓకే, దాని ఇంపాక్ట్ ఏంటంటే మన స్టాక్ మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇదంతా ఓకే. ఇదంతా అయితే ఒక వీ షేప్ ప్రాసెస్ జరిగిందనమాట. వీ షేప్ రికవరీ వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇండెక్సే డబుల్ అయిపోయింది. బట్ ఇండెక్స్ డబుల్ అయిపోతే ఇండెక్స్లో ఉన్న 50 స్టాక్స్ ఏవైనాయి అవి కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఓకే, చూడండి, టాటా మోటార్స్. ఓకే, ఇండెక్స్లోనే ఈ ఇయర్ మనకు మల్టీ బ్యాగర్స్ దొరికినాయి. ఓకే, మనకి యాక్చువల్గా ఇండెక్స్లో మల్టీ బ్యాగర్స్ అనేది కాన్సెప్ట్ అసలు ఎక్స్ట్రీమ్ అసలు లేదు నాకు తెలిసి అయితే లేదు. మరి అది ఇంకా ఎక్స్టెన్సివ్ మనకి ఏమన్నా బయట సోర్స్ ఏమైనా దొరికితే చూసుకోవాలి. ఓకే, నాకు తెలిసి వరల్డ్ వైజ్ ఏ మార్కెట్లోనూ ఇండెక్స్ స్టాక్ అనేది మల్టీ బ్యాగర్ అనేది 1 ఇయర్లో లేదు. ఓకే, బట్ ఈ ఇయర్ జరిగింది. ఈ ఇయర్ ఎలా జరిగింది చూడండి ఒకసారి. టాటా మోటార్. ఓకే, టాటా మోటార్స్ మీకు 4 టైమ్స్ అయిపోయింది. ఓకే, లిటరల్లీ 4 టైమ్స్ అయింది. అంటే 63 రూపీస్ ఎక్కడ సంథింగ్ ఉండేది, 4 టైమ్స్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇండోస్లాండ్ బ్యాంక్ 330 అంటే 337%, అంటే 3 టైమ్స్ ఇంకో 30% ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ M&M 2.5 టైమ్స్ అయింది. ఓకే, హిందాల్కో 2 టైమ్స్ అయింది. గ్రాసిమ్ 2 టైమ్స్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ 2 టైమ్స్ అయింది. JSW స్టీల్ 2 టైమ్స్ అయింది. వేదాంత 2 టైమ్స్ అయింది. ఓకే, అదానీ పోర్ట్స్ 170% ఇంక్రీజ్ అయింది. ఓకే, టాటా స్టీల్ అంటే మీ టాటా మోటార్లో ఒక 10,000 పెడితే మార్చి 23 ఈరోజుకి దాని వాల్యూ 40,000. ఓకే, నెక్స్ట్ విప్రో 168. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ రీసెంట్గా 400 కూడా క్రాస్ అయిపోయింది. మీకు 400 వచ్చేసింది. ఓకే, 165 టైమ్స్, అంటే మీరు పెట్టిన 10,000 ఎంతైంది, 1.5 టైమ్స్ ఎక్సెస్ వచ్చింది మీకు. ఓకే, నెక్స్ట్ HCL టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, HCL వచ్చేసి 152, యాక్సిస్ బ్యాంక్ 152, ఇన్ఫోసిస్. ఓకే, ఇన్ఫోసిస్ 149% పెరిగింది. ఓకే, బజాజ్ ఫిన్సర్వ్ 143% పెరిగింది. ఓకే, సిప్లా 138. అంటే నేను చెప్పింది ఏంటంటే మార్చ్ 23 ఏదైతే ఉందో అక్కడ నుండి ఓకే రికవరీ టుడే ప్రైసెస్ మనం చూసుకుంటే ఇంతంత పర్సెంటేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఆటో వచ్చేసి 136. నెక్స్ట్ హీరో మోటార్ కాప్ 130. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే అగైన్ 130. L&T 120. ఓకే, UPL 123. నెక్స్ట్ రిలయన్స్ 123. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ 118. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి, నెక్స్ట్ టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 116%. ఓకే, నెక్స్ట్ టైటాన్ 110%. నెక్స్ట్ టీసీఎస్ వచ్చేసి 109%. ఓకే, సన్ఫార్మా 104%. టెక్ మహేంద్ర 103%. ఓకే, ఇక్కడ వరకు నిఫ్టీ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డబుల్ అయిపోయినాయి. ఓకే, కొన్ని స్టాక్స్ ఆల్రెడీ ట్రిపుల్ అయినాయి. ఓకే, 4 టైమ్స్ అయిన స్టాకు టాటా మోటార్స్ అనమాట. యాక్చువల్లీ అందరూ నెగ్లెక్ట్ చేసిన స్టాకు టాటా మోటార్స్, బట్ లాస్ట్లో పికప్ అయిపోయింది ఇది. ఓకే, లాస్ట్ ఒక 2 మంత్స్లో చాలా గట్టిగా పికప్ అయ్యింది. ఓకే, ఇవన్నీ బిలో 100% పెరిగినాయి అనమాట. ఓకే, అంటే 10,000 పెడితే జస్ట్ 10,000 ఆర్ 8,000 9,000 అలా వచ్చినాయి అనమాట. ఓకే,
కోటక్ బ్యాంకు 99%, గెయిల్ 98, ఓఎన్జీసీ 95, డాక్టర్ రెడ్డిస్ 92, ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 92, హెచ్డిఎఫ్సి 84, పవర్ గ్రిడ్ 84, ఐటీసీ 74, శ్రీ సిమెంట్ 73, ఓకే. నెక్స్ట్ బ్రిటానియా 68, నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ 66, నెక్స్ట్ బీపీసీఎల్, ఓకే. బీపీసీఎల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. డిజైన్ ఇన్వెస్ట్మెంట్ సంథింగ్ ఇందులో ఇది ఉంది కదా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్, నెక్స్ట్ ఐఓసి, ఓకే, సారీ, భారతీ ఎయిర్టెల్ 61%, ఓకే. ఇంకా ఇందులో స్కోప్ ఉంటుంది మనకి, ఎయిర్టెల్లో అయితే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఐఓసి అంటే 44% పెరిగింది, ఓకే. ఇంకా దీంట్లో కూడా స్ట్రీమ్ ఉందన్నమాట, ఓకే. నెస్లే ఇండియా 40% పెరిగింది, ఎన్టీపీసీ 36% పెరిగింది, కోల్ ఇండియా 29% పెరిగింది, హిందుస్థాన్ యూనిలివర్ 29% పెరిగింది, ఓకే. మనం అలాగని చెప్పేసి ఇందులో లీస్ట్ పెరిగింది 29% హెచ్యుఎల్ కదా. ఇప్పుడు పోయి నేను హెచ్యుఎల్ స్టాక్ కొంటాను అనుకున్నారనుకోండి మీరు, అది చాలా రాంగ్, ఓకే. ఎందుకంటే ఇది ఎఫ్ఎంసీజీలో ఉంది, ఇది ఆల్రెడీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్, ఓకే. ఆల్రెడీ దీనికి ఒక జంప్ అయిపోయింది ప్రీవియస్. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఒక బుల్ మార్కెట్లో ఏవైతే స్టాక్స్ రన్ అవుతాయో అవి నెక్స్ట్ బుల్ మార్కెట్లో రన్ అవ్వవు, పార్టిసిపేట్ చేయవు. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా అంత స్ట్రాంగ్గా పార్టిసిపేషన్ అనేది ఉండదన్నమాట, ఓకే. కాబట్టి నిఫ్టీ 50లో మనకున్న అవకాశాలు చాలా ఇప్పుడు ఎంటర్ అవుతాను నేను, ఇంకా ఆపర్చునిటీ ఏమన్నా ఉందా అని అనుకుంటే మాత్రం ఏం ఆపర్చునిటీ అయితే నాకేం కనిపించట్లేదు, ఓకే. ప్రస్తుతానికైతే ఆపర్చునిటీ నాకైతే ఏం కనిపించట్లేదు మరి, ఓకే. అది ఇంకా మీ ఇండివిజువల్ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఓకే. సెన్సెక్స్ మీకు ఎంత పర్సెంట్ పెరిగింది? సెన్సెక్స్ 92.2%. అంటే ఎక్కడ నుండి ఎక్కడ పెరిగింది చూడండి ఒకసారి. 25,638 ఇది మార్చిలో, ఇక్కడ నుండి, ఓకే, 51,073, ఓకే. ఇది అనమాట, ఇది సెన్సెక్స్, ఓకే. నెక్స్ట్ నిఫ్టీ చూడండి ఒకసారి. నిఫ్టీ ఇవన్నీ ఎందుకు అంటే ఇవి మనకి కేర్ స్టడీలో ఉపయోగపడతాయి అనమాట, ఓకే. మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం ఒక స్ట్రాటజీని, అలాగే ఈ వాల్యూస్ ఈ డేటా కూడా మనకి కేర్ స్టడీ అనమాట, ఓకే. నెక్స్ట్ 99.89% పెరిగింది, ఓకే. ఇదిలా ఉంటే దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఉంది ఇంకా బ్యాంక్ నిఫ్టీ, ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ లో ఎంత మనకి 16,116 ఇది లో, ఓకే. 36,615 ఇది హై, ఓకే. అంటే ఎంత పెరిగింది? 127 పెరిగింది, ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ బ్లూ చిప్ కంపెనీలో మ్యాక్సిమం రన్ అయిపోయింది, ఓకే. ఏదైతే నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయో అట్లా మ్యాక్సిమం రన్ అయిపోయింది, కొన్ని ఎక్స్పెన్సివ్ కూడా అయిపోయినాయి. కాబట్టి మనకి ఖచ్చితంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే మనకి ఆపర్చునిటీ ఉంటుంది. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఓకే. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. కాబట్టి కొంతమంది అదే పనిగా చెప్తుంటారు అనమాట, ఓకే. ఆ మిడ్ క్యాప్ స్టాకు ఈ స్మాల్ క్యాప్ స్టాకు మల్టీ బ్యాగర్ అయిపోతుంది, 10 times అయిపోతాయి, అది ఇది చెత్త చెదరం అని చెప్తారు. బట్ ఇక్కడ నుండి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్పారు, మనం విన్నాం, అది అయిపోయింది కూడా అలాగే. ఎందుకంటే మార్కెట్ అంత కండిషన్ బాగుంది కాబట్టి, ఓకే. మార్కెట్ ఈ రేంజ్లో ఉందంటే ఓకే, మీరు ఇలాంటి రిటర్న్ 1 yearలో అయితే చూడరు, ఓకే. ఇయర్స్ టుగెదర్ అయితే 100 డబుల్ అయిపోవడం ఓకే, బట్ 1 yearలో డబుల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఇలాంటి మార్కెట్లో మీకు రిటర్న్స్ వచ్చాయంటే ఓకే. బట్ ఇప్పటికీ ఆపర్చునిటీ ఎక్కడ ఉందంటే మనకి స్టిల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఉంది. మరి అదేంటి మరి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనొద్దు అంటున్నారంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీరు కొనొచ్చు. బట్ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. స్టాక్ సెలెక్షను, ఆ స్టాకు ఆ కంపెనీ ఏం చేస్తుంది, దాని ఫండమెంటల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు, ఓకే. స్టిల్ ఈరోజు కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రమే ఆపర్చునిటీ ఉంది మీకు, ఓకే. ఆల్రెడీ చూసాం కదా, లార్జ్ క్యాప్లో మ్యాక్సిమం ఆపర్చునిటీ అనేది అయిపోయింది, ఓకే. దే ఆల్ ఆర్ ఎక్స్పెన్సివ్ అనమాట, ఓకే. మ్యాక్సిమం ఎక్స్పెన్సివ్ స్టాక్స్ తయారైపోయినాయి. ఏదైనా పిఎస్యూలో సడన్ జంప్ వస్తే, ఓకే, పిఎస్యూలో సెక్టర్లో సడన్గా ఏమైనా జంప్ వస్తే కొన్ని స్టాక్స్ ఏమైనా లెగిస్తాయేమో తెలియదు కానీ నాకు, ఓకే. బట్ అది స్పెక్యులేషన్. జస్ట్ నేను చెప్పేది ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఈ టైప్ ఏమన్నా
జరగచ్చు కానీ బట్ అదంతా స్పెక్యులేషను. ఓకే, కొంచెం రీజనబుల్గా అనిపించింది ప్రస్తుతానికి నాకైతే ఐటీసీ అనమాట, నిఫ్టీ 50 స్టాక్స్లో. ఓకే, స్టిల్ నాకు నిఫ్టీ 50 స్టాక్లో రీజనబుల్గా అనిపించింది ఐటీసీ ఒకటి, భారతీ ఎయిర్టెల్ ఒకటి, ఈ 2 స్టాక్సే. మిగతా స్టాక్స్ అన్నీ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కాబట్టి మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఇంకా స్టాక్స్ ఎత్తుక్కోవాలి. అలాగని ఏది పడితే అది కొనకూడదు అనమాట. ఇదివరకుల్లో అయితే పెరగవు. ఓకే, ఇదివరకులాగా స్టాక్స్ అయితే బిహేవ్ చేయవు. అది ఇంకా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మంత్లీ ఒక 2 స్టాక్స్ అలాగా జస్ట్ వాటి గురించి డీటెయిల్గా మీకు బ్రీఫ్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మనకు డేటా ఎంత దొరికితే అంత మీకు. ఓకే, అది కూడా సఫిషియెంట్ డేటా దొరికితే మాత్రమే వీడియో చేస్తాను అనమాట. మంచి స్టాక్స్. ఓకే, మంత్లీ 2 ఆర్ 3 స్టాక్స్ అంతే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ పొజిషన్స్ కాల్సే. ఓకే, పొజిషన్ కాల్ అంటే మీకు ఒక 30 days, ఓకే, ఆర్ 2, అప్పుడప్పుడు 60 days కూడా అవ్వచ్చు, అప్పుడప్పుడు 15 daysలో కూడా అయిపోవచ్చు. ఓకే, ఇలా పొజిషన్ కాల్ మంత్లీ. ఓకే, 2 స్టాక్స్ అంతే, అంతకంటే ఎక్కువైతే అనవసరం అన్నమాట. ఈ ఇంట్రాడే చేయడం ఇదంతా వేస్ట్. ఎందుకంటే మనం బ్రోకర్కి ఏంటిది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమో గవర్నమెంట్ కట్టడం, నెక్స్ట్ బ్రోకరేజ్ ఏమో బ్రోకర్ కట్టడం తప్ప వాటి వల్ల పెద్ద యూజ్ లేదని చెప్పేసి, అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తే అది యూజ్ అవుతుంది అనమాట. ఇంట్రాడే చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడే చేయాలి. ఓకే, ఈ స్పెక్యులేషన్ అంతా ఏదైతే ఇంట్రాడే ఉందో, ఎఫ్ఎండ్ఓ ఉందో, ఇదంతా ఎప్పుడంటే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే అప్పుడే చేయాలి. రోజు చేయకూడదు. రోజు చేసిన వాళ్ళకి ఏమీ మిగలదనమాట. ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అవన్నీ పోయి మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నెగిటివ్లోనే ఉంటాం మనం. ఓకే, పాజిటివ్లో అయితే ఉండవు అనమాట. ఎనివే ఇది నా ప్లాను. ఓకే, ఎవరన్నా ఇంకా స్పెసిఫిక్గా ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. ఎనివే నేను అనుకోవడం ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో చాలా ర్యాలీ ఉంది, బట్ ఓకే ఇండెక్స్లో అయితే మాత్రం ర్యాలీ అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుండి స్టాక్ సెలెక్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, అది స్టాక్ మాత్రం మీరు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.